హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. నేను ఈరోజు మన 5 లీటర్స్ బిస్లరీ వాటర్ బాటిల్స్ యూస్ అండ్ త్రో బాటిల్స్ తోటి నేను ఇలా నైఫ్ తోటి కట్ చేసేసి ఒక చక్కటి పుచ్చి తులసి కోటను చేశాను. దీనికి నేను వైట్ పెయింట్ వేసాను. ఫస్ట్ అది బాగా ఎండిన తర్వాత ఎల్లో కలర్ పెయింట్ వేసి ఇలా కుంకుమ ఇంకా పెయింట్ వైట్ పెయింట్ వేసాను. అంటే రెడ్ అండ్ వైట్ అవునండి, రెడ్ అండ్ వైట్ పెయింట్ వేసాను. ఎంత ముద్దుగా ఉంది కదా. ఇప్పుడు మనకు వచ్చేది వర్షాకాలం. సో ఇక్కడ నేను అగరబత్తి తీసుకొని కొన్ని హోల్స్ చేస్తాను. సో మనం నీళ్ళు వేస్తే కూడా నీళ్ళు డ్రైన్ అయిపోతుంది. నీళ్ళు ఎప్పుడు తులసి కోటలో స్టాగ్నెంట్ ఉంటే తులసి చెట్టు మనకు కొండెక్కుతుంది. కాబట్టి మనము ఇలా ఈ హోల్స్ చేసుకోవాలి. దీని కింద చేసుకున్న తర్వాత ఎర్రమట్టి వేసిన తర్వాత చిన్న తులసి చెట్టును మనం నాటితే అదొక చక్కటి గుబురుగా ఎంతో పచ్చగా ఇంటి ముందు ఒక లక్ష్మీదేవి సాక్షాత్తు అమ్మవారి మన ఇంటి ముందు కూర్చున్నట్లు కొలువైనట్లు మనము ఈ తులసి మొక్కని ప్రతి శుక్రవారం కాకుండా ప్రతిరోజు పూజించాలండి. సో మీరు కూడా ఇలాంటి చక్కటి టైం అంతా వేస్ట్ చేయకుండా ఇంట్లో ఏదో ఒక వస్తువుతోటి ఇలాంటి డిఐవై చేసుకోవాలి. తప్పకుండా చేసుకుంటాం కదా. సో నమస్తే.